రైట్ సార్, ఐల్ కీప్ ఫుల్ స్టాప్ విత్ వన్ క్వశ్చన్ సార్. చాలామంది ఒక విమర్శగానో ఒక ఆరోపణగానో ఒక మాట అంటూ ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమ తమిళ్ పరిశ్రమ నుంచి, మలయాళ పరిశ్రమ నుంచి, బెంగాలీ పరిశ్రమ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. స్టిల్ ఐఎమ్ లిజనింగ్ దిస్. సో బీయింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ ఫ్యామిలీ అండ్ బీయింగ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఒప్పుకుంటారా మీరు తెలుగు సినిమా పరిశ్రమ నిజంగా తమిళ్ మీకు ఇతర సినిమా పరిశ్రమ నుంచి నేర్చుకోవాల్సింది ఉందా? దీనికి ఆన్సర్ ఒక క్వశ్చన్ అండి. సినిమాలు ఎలా తీస్తామండి? ఏమి సినిమాలు తీస్తాం? ప్రేక్షకులు ఏవైతే నచ్చుతారో వాళ్ళని ఏ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేయగలమో కొన్ని మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తాం. ఇంకొక ఆన్సర్ చెప్పండి. ఏమి తీస్తారో అదే తీస్తాం, ఏమి చూస్తారో అదే చూస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఆడియన్స్ చూస్తే తీస్తాను బోల్డ్ మంది మరి ఇక్కడ. ఓకే. సో ఇంకా నేర్చుకునేది ఏంటి? Hmm. నేర్చుకోవాలని అంటే మరి వాళ్ళ నెంబర్ 1గా ఎందుకు ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? అండ్ ఆర్ట్ డెఫినెట్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వకుండా ఏది అవ్వదు. యూ కాంట్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ వ్యాక్యూమ్. మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాం. మన టార్గెట్ ఆడియన్స్ వేరే. ఇక్కడ వాల్మీకి గారు రామాయణంలో చెప్పాడు, హంపి అనేది కిష్కింద సార్ కదా. అవును. కిష్కిందలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? మొత్తం వానరులు కిష్కింద కంటే అదే కదండి సార్, మొత్తం అంతా వానర సేన ఇదంతా. ఆ కిష్కింద ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ఆంధ్ర కర్ణాటక మధ్యలో ఉంది. అవును. అంటే ఈ జాతి వానర జాతి, కపికులం. సో వాళ్ళకి కావాల్సిన సినిమాలే చేయాలి, చేస్తేనే చూస్తారు. సో అప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. ఇక్కడ కొంతమంది మనం మేధావులం, వీళ్ళందరికంటే గొప్ప వాళ్ళం, ఆ సినిమాలు చాలా గొప్ప, ఆ సినిమాల్లో మన వాళ్ళు నేర్చుకోవాలి, వచ్చి చేసి చూడు తెలుస్తుంది. మాట అంటే ఈజీ, ఇట్స్ చేయకూడదని అంటలేదు, ఇట్స్ ఎ రిమార్క్. యూ వాంట్ ఏ బెటర్ సినిమా అనుకున్నప్పుడు ఆ బెటర్ సినిమా తీయటానికి డబ్బులు కావాలి, కావాలంటే డబ్బులు రావాలి. సినిమాలు చూసి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలాంటి సినిమాలు చూస్తారో అలాంటి సినిమాలు తీయగలం. కానీ మనం తీస్తే ఇప్పుడు ఇదివరకు కచ్చదేవి అని ఒక సినిమా తీసాం, ఒక ఆయన మా మెడ్రాస్ ప్రొడ్యూసర్. సార్ చూసారా ఎవరైనా? చూడలేదు. రంగమార్తను ఎవరైనా చూసారా? ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అది. సో చూడనప్పుడు ఎందుకు తీస్తాం అనే ఇప్పుడు ఇది ఒక ఇండస్ట్రీ కదా సార్, ఒక రకంగా. సార్ మీతో మాట్లాడటం అంటే జీవనది తీరం వెంట వెళ్ళటం. సార్ మీతో మాట్లాడటం అంటే అద్భుతాన్ని ఆలింగన చేసుకోవడం మాత్రమే కాదు, ఆవాహన చేసుకోవటం కూడా. ఇది కాస్త ఇక అతిశయోక్తిగానే ఉంటుందేమో, కానీ మీతో మాట్లాడినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఇంట్రో అండ్ బై ద వే ఈ ముగింపు విలువ కూడా తెలిసింది. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంత బిజీ షెడ్యూల్లో టైమ్ న్యూస్ కోసం మీరు ఇంత సమయాన్ని కేటాయించేందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ.